అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. గురుభ్యో నమః. ప్రతి వ్యక్తి తాను చేసే పనికి మరొకరు కారణం అనుకోవడము, లేదా తాను చేస్తున్న పనిలో విజయానికి తానే కారణం అనుకోవడము లాగా ఆలోచించే అవకాశం చాలా ఎక్కువ. కానీ దానికి మూలము కర్మ సిద్ధాంతం. నిన్న, ఈరోజు, రేపు, భూతము, భవిష్యత్తు, వర్తమానము, ఈ మూడింటిలోనూ కూడా మనం మన కర్మని అనుభవించే ప్రక్రియలో గత జన్మల్ని ఆధారం చేసుకుని ఈ జన్మలో మనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, గత జన్మ కర్మల యొక్క ఫలాన్ని అనుభవించి మరు జన్మ లేకుండా చేసుకోవడానికి వచ్చిన జన్మని ఈ జన్మగా గుర్తించవలసి ఉంటుంది. ఇటువంటి జన్మలో గ్రహాల యొక్క వేరువేరు స్థితులలో ఉన్న జ్యోతిష పరంగా అధ్యయనం చేసే జాతక చక్రం ఏదైతే ఉందో దానిలో ఆ గ్రహాలు అక్కడ ఎందుకున్నాయి అని అడిగితే కారణము కర్మ అని చెబుతాం. అటువంటి కర్మని గతంలో చేసిన దాన్ని ఇప్పుడు కొత్త కర్మతో అధిగమించే ప్రయత్నం చేయడము, అంటే పాప ఫలం ఏదైతే ఉందో ఆ పాప ఫలాన్ని అధిగమించడానికి కొత్త కర్మ చేసుకుంటే, పుణ్యకర్మను చేసుకుంటే దాన్ని అధిగమించగలుగుతాం. అలాగా ఏ సమయంలో ఏ ఆలోచన పుట్టినందువలన ఏ దోషం వస్తుందో గుర్తించటానికి జ్యోతిషం ఉపకరిస్తుంది. కాబట్టి అటువంటి దశలు ఏమిటో తెలుసుకోవడం కోసం జాతకాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. ఆ దోషాలను అధిగమించడం కోసం మనం చేసే ప్రక్రియలో భాగంగానే ప్రస్తుతం చేస్తున్న ఆధ్యాత్మిక కృషి అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏ సమయంలో ఎటువంటి ఆలోచన వస్తుందో జాతకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఆ ఆలోచన వస్తూ ఉంటే ఈ ఆలోచన మనకి అనుకూలమైనది కాదు అని అర్థం చేసుకోవడానికి జాతకం ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి స్థితిని అధిగమించడం కోసం దాన్ని వినియోగించుకోవాలి, మోక్షం కోసం వినియోగించుకోవాలి. లాభం వచ్చే సమయంలో లాభాన్ని సద్వినియోగం చేయడము, ఖర్చు ఎక్కువగా ఉండే సమయంలో చేసే ఖర్చు సన్మార్గంలో జరగడము అనే జాగ్రత్తలు తీసుకోవడంలో ఇది ఉపకరిస్తుంది. కాబట్టి భవిష్యత్తు అనే దాన్ని మన ప్రయోజనం కోసం మనం వినియోగించుకోగలగాలి అంటే ఆ రూపంలో మనం ఆలోచనని కొనసాగించేలాగా చూసుకోవాలి. అలా చేసుకోవడానికి మంత్రము మనకి ఒక సాధనం. ఈ మంత్రం ద్వారానే మనము ఏదైనా సాధించుకోగలిగే శక్తిని పొందగలుగుతాము, మనశ్శక్తిని పెంచుకోగలుగుతాము. ఒక వ్యక్తి తనకు కావాల్సిన దాన్ని సాధించుకోగలుగుతున్నాడు అంటే మనశ్శక్తి కారణము. ఆ మనశ్శక్తికి పుణ్యం తోడ్పడుతుంది. కాబట్టి అటువంటి పుణ్యాన్ని ఆధ్యాత్మిక సాధనతోనే ఆర్జించగలుగుతాము. తులారాశి. ఈ రాశి వారు ఆత్మవిశ్వాసం బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో నిర్వర్తించే కార్యక్రమాలని కూడా విజయవంతంగా ఉంటాయి. అలాగే అధికార వర్గానికి సంబంధించిన వాళ్ళతో అనుబంధాలు ఏర్పడడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు ఖర్చుతో కూడుకునేవిగా ఉంటాయి. ఆడంబరాల కోసమో లేదా విశేషమైన గుర్తింపు కోసమో ధనాన్ని వెచ్చించే ప్రయత్నం చేయడం అంత ఉత్తమం కాదు. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. మీ ఆలోచనల్ని సవరించుకోవడానికి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అవి గురువుల యొక్క అనుగ్రహం వలన సాధించుకోవడం సాధ్యపడుతుంది. మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. మీకు తెలియని విషయాన్ని తొందరపడి లేకపోతే గౌరవం కాదనే భావంతోనో తెలుసని చెప్పడము, లేదా అటువంటి పనుల్లో జోక్యం చేసుకుని పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయడం వల్ల సమయము అలాగే శ్రమ వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుచేత ఇతరుల యొక్క అనుభవాలను స్వీకరించడము, అనుభవం ఉన్నవారి యొక్క సహకారంతో పనులను పూర్తి చేసుకోవడము అనే విషయానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అలాగే సేవక వర్గ సహకారంలో వచ్చే చిన్న చిన్న లోపాలు ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నందువలన తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయడం మంచిది. మానసికంగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలకు కారణాలు కావచ్చు. మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడం కోసం అశ్వత్థ శమయస్వమే అనే మంత్రం చూసుకుంటూ ఉండడం సత్ఫలితాన్ని ఇస్తుంది.
గృహ సంబంధమైన విషయాల్లో లేదా పెట్టుబడుల విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తే విజయాలను సాధించగలుగుతారు. చేసే ప్రతి పని కూడా సులువుగా సాధించుకోవడానికి వేరువేరు మార్గాలు ఉంటాయి. వాటి అన్వేషణలో సోదరవర్గ సహకారము లేదా స్నేహితుల యొక్క సహకారము చాలా బాగా ఉపయోగపడుతుంది. వారితో అనుకూలత ఏర్పడడం కోసం అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విశేషమైన పనుల్లో మీకు కూడా అవకాశం లభించినందువలన పనులు పూర్తి చేసుకోవడం ద్వారా మంచి గుర్తింపుని సాధించగలుగుతారు. ఆ కార్యక్రమాలకి మీకు అవకాశం కల్పించే వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభించడం కోసం వారితో ఏకాత్మ భావన చేయడం మంచిది. ఘర్షణలకు దారితీసే సూచనలు ఉన్న అంశాలలో వీలైనంత వరకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. లేకపోతే వాటిలో బాధ్యులు మీరుగా చూపించే అవకాశం ఉంటుంది మీ ప్రత్యర్థులు. కాబట్టి ఆ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి సమస్యలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఇవి ఈ వారానికి సంబంధించిన ఫలితాలని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ వాటిలో అవసరమైన మార్పుల్ని చేసుకుని విజయాలను సాధించాలని ఆశిస్తూ సెలవు.